హాయ్ అండి, అందరికీ నమస్తే. అంతా ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియో అయితే అప్లోడ్ చేసి. పుష్యమాసంలో బహుళ తిథి నాడు వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారండి. అంటే ఈ నెల 9వ తేదీన శుక్రవారం రోజు మనకి అమావాస్య వస్తుంది కదా. ఆ అమావాస్య రోజు ఇలా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనం ఇలా పూజ రూమ్లో అన్నా చేసుకోవచ్చు, లేదంటే పక్కన మనకి వైద్య వీర రాఘవస్వామి ఫోటో ఉంటే కనుక ఫోటో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అండి. ఆ ఫోటో లేకపోతే కనుక మనం ఇలా వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణుమూర్తి ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పిండి దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. మనం ముందు రోజు చేసుకున్నా ఓకే, లేదంటే మనం పొద్దున్నే లేచి ఇలా నానబెట్టి పిండి కొట్టించి పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి ఇది. తర్వాత యాలకుల పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఆవు నెయ్యి 2 కుంభవత్తులు ముందుగానే మనము ఆవు నెయ్యిలో నానబెట్టి పెట్టుకుంటే కనుక మనకి కొద్దిసేపు వెలుగుతాయి కదండి, అందుకని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత మనము ఈ దీపం పెట్టుకునేది రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ లేదంటే కనుక వెండి ప్లేట్లో అయినా కూడా ఈ దీపం పెట్టుకోవచ్చండి. స్టీల్ ప్లేట్లో మాత్రం పెట్టకూడదు. ఇలా గంధంతో కుంకుమతో ఫస్ట్ చుట్టూ ప్లేట్కి బొట్లు పెట్టుకోవాలి. మనకి ఫోటో లేకపోతే కనుక నెట్లో మనకు టైప్ చేస్తే వైద్య వీర రాఘవస్వామి అనేసి వస్తుందండి. మీరు ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఎట్లా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదండి, వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకొని ఈ దీపం పెట్టుకోండి. మన ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదండి, దానికి ఈ స్వామిని పూజిస్తే మనకి కొద్ది వరకన్నా ఆ సమస్యలు అనేటివి తీరుతాయనేదే నమ్మకం అండి. తర్వాత మనము ఈరోజు ఇంకొక పరిహారం కూడా చేయొచ్చండి. వెండి కడియం కూడా ఈ పూజలో పెట్టుకొని ఆ వెండి కడియం మనము ఎక్కువగా బాగలేకుండా ఉంటుంది కదండి, వాళ్ళకు తొడిగి ఆ కడియాన్ని మళ్ళా తిరువల్లూరు వెళ్ళినప్పుడు ఆడ ఉండిలో అయినా వేసేయచ్చండి. తర్వాత ఇలా బియ్య పిండి ప్లేట్లో పోసేసుకొని మనము మిక్సీకి కొట్టుకున్న చక్కెర పౌడర్ ఉండేది కదండి, షుగర్ పౌడర్, ఆ పౌడర్ని కూడా ఇలా వేసేసుకొని తర్వాత యాలకుల పౌడర్ కూడా వేసుకొని 3 ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఈ దీపం పొద్దున్న పెట్టుకుంటే మంచిదే అండి. టైం లేనప్పుడు సాయంకాలం అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అంతా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మధ్యలో చిన్న గుంటలాగా తీసుకోవాలి. మనము దీపం పెట్టడానికి ఆయిల్ నిలవాలి కదండి, ఇలా గుంటలాగా తీసుకునేసి తర్వాత మనము పూలు 2 రకాల పూలు కానీ లేదంటే 3 రకాల పూలతో అన్నా ఇలా చుట్టూ ప్లేట్కి పూలు పెట్టేసుకోవాలి. ఇలా పూలంతా పెట్టుకున్న తర్వాత దీపాలలో ఆవు నెయ్యి వేసేసుకొని కుంభొత్తులు కూడా వేసుకోవాలండి. అలానే మనం రోజు పెట్టుకునే దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఏకహారతి వెలిగించుకొని ఏకహారతితో ఫస్ట్ పిండి దీపం పెట్టుకొని తర్వాత మనము రోజు పెట్టుకునే దీపాలు కూడా పెట్టుకొని ఈరోజు మీకు విష్ణు సహస్రనామాలు వస్తే విష్ణు సహస్రనామాలైనా చదువుకోవచ్చండి, లేదంటే కనుక ఓం శ్రీ వైద్య వీర రాఘవస్వామి అయిన మహానని అంటూ మనము పూజ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీపం అయితే ఇలా పెట్టుకోండి శుక్రవారం రోజు, అంటే ఈ నెల 9వ తేదీ. అలానే ఆ రోజు ఇంకొక పరిహారం కూడా అండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని కొద్దిగా బెల్లం ముక్క ఉంటుంది కదండి, బెల్లం ముక్క ఆ నీళ్ళల్లో వేసి ఆ పాత్ర చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి. ఇది తిరువల్లూరులో పుష్కరిణిలో ఆ వైద్య వీర రాఘవస్వామి పుష్కరిణిలో చేస్తారండి. అక్కడికి పోయినట్టు మన మనసులో అనుకొని ఈ ప్రదక్షిణ అయితే చేసుకోండి. తర్వాత దీపం అయితే కొండెక్కిన తర్వాత ఆ ఒత్తిళ్ళు తీసేసి ఈ పిండిని ఇలా బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనకి ముద్దగా రాకపోతే కనుక కొద్దిగా నెయ్యి వేసి మళ్ళా ఉంటలుగా చేసుకొని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే మంచిదండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చుంటే కనుక ఈ నెల 9వ తేదీ తప్పనిసరి ఈ పరిహారాలు అయితే చేసుకోండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.